ప్రైజ్ లార్డ్. దేవుని నామంకే మహిమా ఘనత ప్రభావం కలుగునుగాక. ఈరోజు ప్రతి ఒక్కరి మనసులో ఒక పెద్ద సందేహంగా కనపడుతుంటుంది. విజయము అపజయము ఏది కరెక్ట్? అసలు దేవుని దృష్టిలో విజయము అపజయము అన్నవి ఉంటవా? విజయం ఉంటేనే విజయం అంటే ఏంటి, అసలు అపజయం అంటే ఏంటి? ఇట్లాంటి బోల్డ్ ఎప్పుడు మనకి సందేహాలుగానే ఉంటాయి కదా. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కరూ కేవలము విజయమే కావాలనుకుంటారు. అపజయం వస్తుందని తెలిసినప్పటికీ కేవలం విజయమే అనుకుంటారు కూడా. అది చిన్న వయసు నుంచి అది ఏ వయసు తేడాకి సంబంధం లేకుండా అందరూ కూడా అన్ని రంగాల్లో కూడా విజయమే కావాలనుకుంటారు. మరి దేవుని దృష్టిలో అసలు విజయం అంటే ఏంటి, అపజయం అంటే ఏంటి, అవి మనకి ఎలాగ తోడ్పడతాయి లేదా అవి మనల్ని ఎలా నడిపిస్తాయి, కొన్ని ఆధారాలతో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓడిపోవటం అన్నది ఎప్పుడూ కూడా ఆగిపోవటం కాదు. ఓడిపోవటం, డిఫీట్ ఈజ్ ఏ సెటప్ ఫర్ గ్రోత్. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి, మనసులో రికార్డ్ చేసుకోవాలి. డిఫీట్ ఈజ్ ఏ సెటప్ ఫర్ గ్రోత్. ఒక విత్తనము నాటిన తర్వాత అది ఎట్లాగైతే నాటేశామో అనుకుని వదిలేయం కదా, అది చిగురించడానికి సిద్ధపాటు జరుగుతూ ఉంటుంది. పేతురు విషయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువే స్వయంగా పేతురుని పిలుచుకున్నాడు. నీవు నాకు ప్రియ శిష్యుడిగా ఉంటావు, నువ్వు బండలాంటి వాడివి సీమోన్ పేతురు, నీపైనే నా సంఘాన్ని కడతాను. అంత నమ్మకంతో యేసు ప్రభువు పేతురుని పిలిచాడు. పేతురు కూడా యేసు ప్రభుకి ఒక ఇన్నర్ సర్కిల్లో ఒక ముఖ్యుడిగా, శిష్యుడిగా ఉన్నాడు. అందరిలో కన్నా సపరేట్గా ఒక ముఖ్యుడిగా ఉన్నాడు. అంత దగ్గరగా యేసు ప్రభుని చూచినవాడు, అంత దగ్గరగా యేసును గురించి ఎరిగినవాడు. ప్రత్యేకమైన సందర్భాల్లో కూడా పేతురు యేసు ప్రభుతో ఉన్నట్లు మనం చూస్తాం. ఎలాగైతే మరి గెత్సేమని తోటలో ఉన్నాడు, ఫైనల్గా యేసు ప్రభు తన యాత్ర ముగించే ముందు అక్కడ ప్రత్యేకించి పేతురు కనపడతాడు. మరి ప్రధాన సమాజ మందిరపు అధికారి యొక్క కూతురు చనిపోయినప్పుడు కూడా ప్రత్యేకించి అక్కడ తనని పెట్టుకొని అద్భుత కార్యము చేసినట్లుగా, ఆ బిడ్డను మళ్ళీ తిరిగి లేపినట్లుగా, అటువంటి ఇంపార్టెంట్ అయిన విషయాల్లో పేతురు ఉన్నట్లు కనపడుతుంది. మరియు కూడా రూపాంతరపు అనుభవంలో కూడా పేతురు కనపడతాడు. ఇక్కడ అనుభవం చూసినప్పుడు స్వయంగా తను యేసు ప్రభు రూపాంతరం పొందేటువంటి అనుభవం పేతురు గమనిస్తాడు. ఇట్లాంటి గొప్ప పరిస్థితుల్లో పేతురు ఉన్నప్పుడు కూడా చిట్ట చివరిగా యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పి బొంకుతాడు. అది మనందరికి తెలిసిన విషయమే. అది ఎంతో గొప్ప ఎలాంటి అవమానము, లేదా అది ఇంకా నేను ఇక దేవుడి దగ్గరికి మళ్ళీ రాను, దేవుడి ముఖం చూడను అన్నంత విధంగా తనకు ఒక కృంగుబాటు. కానీ ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అని కూడా యేసు ప్రభు హెచ్చరించాడు పేతుర్ని. మనం కనుక చూసినప్పుడు లూకాసు వార్త 22:32 నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను సిద్ధపరచుము అని చెప్పాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే, నీ మనసు తప్పిపోతుంది, అయినా కూడా నీ మనసు తప్పిపోకుండా ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ముందుగానే ఎలాగైతే పేతురు మరి బొంకుతాడో, యేసు నాకు తెలియదు అని చెప్తాడు అన్న సందర్భం అన్నది ముందుగానే యేసు ప్రభుకు తెలుసు. అయినా కూడా తను ముఖ్యుడిగానే ఎంచుకున్నాడు. ఇటువంటి గొప్ప అవమానం వల్ల పేతురు మరి పెంతుకోస్తు రోజున అక్కడ నిలబడి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఒక్కసారి నోరు ఎత్తి మాట్లాడితే 3,000 మంది బాప్తీసం పొంది యేసును అంగీకరించారంట. ఇలాంటి దేవుని దగ్గర నుంచి ఇంకా మనం ఎలిమినేట్ అయిపోయాము, దేవుడిని మనం దూషించాము, ఇంక ఎలిమినేట్ అయ్యామన్న పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ఇటువంటి గొప్ప అవమానాలను కూడా సహించి తిరిగి దేవుని దగ్గరికి పేతురుని లాక్కున్నట్టు, పేతురుని పిలిచినట్లుగా మనకు కనబడుతుంది. ఇట్లా ఇంక అంతా అయిపోయింది, నేను పాతుకుపోయాను, దేవునిలో నుంచి దూరం అయిపోయాను అన్న పరిస్థితుల్లో కూడా ఇట్ ఈస్ ఎ సెటప్ ఫర్ గ్రోత్ అన్నట్లుగా పేతురుని తిరిగి దేవుడు అద్భుతంగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలు ఎంతో గొప్ప విజయం చూశారు. మరి ఎరుకోని జయించడానికి వాళ్ళు శారీరకంగా ఎటువంటి శ్రమ అనుభవించలేదు, పెద్ద పెద్ద యుద్ధాలు చేయలేదు,
కేవలం దేవుని మీద ఆధారపడి మరి ఎంతో గొప్ప విజయము చుట్టూ ఉన్న దేశాలందరికీ కూడా దేవుని మహిమను చూపించేటటువంటి గొప్ప విజయాన్ని వారు చూశారు. ఇటువంటి పరిస్థితుల్లో అంత విజయము అన్నదే వాళ్ళ చెవులలో వినపడుతుంది. ఇంకా మేము ఎప్పుడు ఏది చేసినా విజయమే అన్నట్లు కనబడుతుంది. అప్పుడు దగ్గరున్న సామ్రాజ్యాలని, దగ్గరున్న దేశాలని ఆక్యుపై చేయాలి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆయి అన్న దేశాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు, చాలా చిన్న దేశము, చాలా కొద్దిగా మంది వెళ్ళండి, తప్పకుండా ఆ దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవచ్చు అని వేగుల ద్వారా తెలిసింది. మరి అలానే వెళ్ళినప్పుడు వారు ఆయి దేశ ప్రజల ద్వారా వారు చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ వారి చేత తరిమివేయబడ్డారు. మరి ఇటువంటి సందర్భంలో దాదాపు 36 మంది చనిపోయినట్లుగా చూస్తున్నాం. 36 మంది చనిపోయిన దానికంటే కూడా అంతకుముందు చూసిన గొప్ప విజయాన్ని ఇప్పుడు అపజయంగా చూసేటువంటి పరిస్థితి. అందరి ప్రజల ముందుకి ఎలా వెళ్ళాలి ఇటువంటి అపజయంలో అని చెప్పి మరి యెహోషువ దేవుని ముందు తన బట్టలు చింపుకొని లేదా అంత వేదనతో ధూళి పోసుకొని ప్రార్థన చేస్తున్నట్టు, ఏడుస్తున్నట్లు మనకు కనబడుతుంది. ఇంకా నేను మిగతా దేశం వాళ్ళని నేను ఎలాగ ఎదుర్కోవాలి అన్నటువంటి పరిస్థితులు కదా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట, నీలో అపవిత్రత ఉంది, ఏదైతే నిషిద్ధించబడిందో అది నీ దేశంలో ఉంది, అది తీసేసేంత వరకు ఈ అవమానం నువ్వు భరించాల్సిందే అన్నప్పుడు పలానా వ్యక్తిని కనుగొని అది తీసేసిన తర్వాత దేవుని మహిమను వారు చూసినట్లుగా తెలుస్తుంది. కాబట్టి మనకు అపవిజయం వచ్చినప్పుడు మనలో ఉన్న అపవిత్రతను కూడా ఒకసారి పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఆ అపవిత్రత దేవుడు సహించలేనటువంటి అపవిత్రత, అది అసలు దేవుడికి ఇష్టం లేదు అన్నది మనం గ్రహించాలి. ఒక క్షణం ఆగి అది మనం సరిచేసుకోవాలి, ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, అపజయం విశ్వాసపు తరగతి గది. ఇట్స్ ఎ క్లాస్ రూమ్ ఫర్ ఫెయిత్. డిఫీట్ ఈజ్ ఎ క్లాస్ రూమ్ ఫర్ ఫెయిత్. క్లాస్ రూమ్లో టీచరు చక్కగా ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇలాగా రైట్, ఇలాగా రాంగ్ అని చెప్పి ఒక టీచరు ఒక మంచి బోధ చేస్తాడు. దానివల్లనే పిల్లలు మౌల్డ్ చేయబడి వాళ్ళు తీర్చిదిద్దుకొని బయటకు వస్తారు. కాబట్టి అపజయం జరిగినప్పుడు అది ఒక తరగతి గదిలో టీచర్ ఎలాగైతే మనకు బోధిస్తున్నాడో దేవుడు మనకి బోధిస్తున్న పరిస్థితి అపజయం. అది మనకు ఒక క్లాస్ రూమ్. అపజయం అంటే మనం తిరస్కరించబడినట్లుగా కాదు. అపజయం విజయానికి బాట. ఇట్స్ ఏ రోడ్ వే ఫర్ విక్టరీ. డిఫీట్ అన్నది ఎప్పుడూ కూడా ఆగిపోయే పరిస్థితి కాదు, అది గొప్ప రాజబాట, విజయానికి రాజబాట. యేసు ప్రభు తన వాగ్దానంకి రాయబడినట్లుగానే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన చేసిన మహత్కార్యాలు అందరూ కళ్ళారా చూచారు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా చిట్ట చివరిగా యేసుని సిలువ మీద వేశారు. ఆయన సిలువ మీద మరణించినట్లు మనకు తెలుస్తుంది. యేసు సిలువ మీద మరణించాడు, అది తప్పకుండా అందరూ అంగీకరించాల్సిన ఓటమే. కానీ ఆ ఓటం వల్ల సర్వ మానవాళికి రక్షణ కలిగింది, సర్వ పాపము కొట్టివేయబడింది, మరణము తుంచివేయబడింది, దేవుని దగ్గరికి మనము స్వతంత్రంగా వెళ్ళగలిగిన అధికారం వేయబడింది, దేవునికి మనకి ఉన్న దూరము కొట్టివేయబడింది. దేవాలయపు తెర పైనుంచి కింద వరకు చినిగిపోయినట్లు కూడా మనం చూస్తున్నాం. దేవునికి మనకి మధ్య ఉన్న దూరం కూడా తీసివేయబడినట్లు చూస్తున్నాం. యేసు ప్రభు మరణించాడు అన్నట్లుగానే అపజయాలు మనకు కనపడతాయి, కానీ అది ఒక గొప్ప విజయము. దేవుడికి మనల్ని దగ్గర చేయడానికి అది గొప్ప విజయము. అందుకనే పౌలు తన పత్రికలో రాస్తూ కొరింథీయులకు 2వ పత్రికలో 12వ అధ్యాయం 9వ వచనంలో, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. బలహీనతలని మనం ఏమనుకుంటామో ఆ బలహీనతలు మరి దేవుడి శక్తి ఉన్నది అని ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. యేసు ప్రభు మరి గొప్ప అవమానం భరించాడు మనకి అంత గొప్ప విజయం ఇవ్వడానికి. డిఫీట్ ఈజ్ రీడైరెక్షన్. మనం ఓడిపోయాము అనుకుంటాము, కానీ మన బాట సరిగా ఉండటానికి అది రీడైరెక్షన్ అని. ఈరోజు మనకి టెక్నాలజీ పెరిగినాక ప్రతి ఒక్కరము
దారి కావాలంటే కంపల్సరీ జీపీఎస్ పైన వెళ్తుంటాం. ఒకవేళ ఎక్కడైనా మనం దారి తప్పిపోయినా వెంటనే అదేం చెప్తుందంటే రీడైరెక్షన్. అక్కడ ఆగి వెంటనే మనల్ని రీడైరెక్ట్ చేసుకోమని కూడా మనకి సలహాలు చెప్తూ ఉంటుంది. దేవుని పిలుపు వినాలి. దేవుని పిలుపు వినకుండా అదే మనం విజయం అనుకుంటూ ఉంటాం. అందుకోసం దేవుడు ఏం చేస్తాడంటే అటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని రీడైరెక్ట్ చేస్తాడు. అది అపజయం అనడు, రీడైరెక్ట్ చేస్తాడు. యోనా గురించి తీసుకుందాం. యోనా గురించి అందరికి తెలిసిందే. దేవుని చెప్పిన మాట వినలేదు. వినకుండా వేరే దగ్గరకు వెళ్ళిపోవటం తనకు విజయం అనుకున్నాడు. కానీ దేవుడు తను విజయం అనుకుంటున్న దాన్నే రీడైరెక్ట్ చేసి చేప కడుపులో పడేసి తిరిగి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో ఆ ప్రదేశానికి తీసుకెళ్ళినట్లు కూడా మనకు తెలుస్తుంది. మనం వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్ళలేదు కాబట్టి మనం అపజయం అనుకుంటాం. కానీ దేవుని పని చేయటము విజయం అన్న సంగతి మనం గ్రహించాల్సి ఉంటుంది. అలా యోనాను తీసుకొని వెళ్ళి నినివే పట్టణానికి గొప్ప సువార్త కూడా అందించినప్పుడు మాత్రమే విజయము అన్నది ఈ విషయం ద్వారా తెలుసుకోవాలి. మనం అపజయం అనుకుంటున్నది అది రీడైరెక్షన్. దేవుడు ఇస్తున్న మనకు జీపీఎస్ అన్న మాట మాత్రం మరి ఒకసారి మన ముందు దేవుడు ఉంచుతున్నాడు. డిఫీట్ ఈజ్ టెంపరీ. ఎప్పుడైనా కూడా మనకు వచ్చే అపజయము ఎప్పుడూ మనతోనే ఉండిపోదు. అది టెంపరీ, కొంతకాలం ఉంటుంది. అది లేకపోతే ఒక్కసారే జరుగుతుంది. ఎప్పుడూ అలానే జరుగుతుంది అనుకోవటం చాలా పొరపాటు. అందుకని చెప్తాడు దేవుడి మనకి పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో కూడా చెప్తూ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది. సమకూడి జరిగినప్పుడు మనకు అప్పుడప్పుడు అపజయాలు అనిపిస్తాయి. కానీ వాటిని కూడా విజయాలుగా మారుస్తాడు అని ఈ వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. కాబట్టి అపజయాలు అని అనుకుంటున్నవన్నీ కూడా అవి కేవలం మనం నిర్ణయించుకున్నది అన్నది దేవుని వాక్యము చాలా క్లియర్గా వివరిస్తుంది. అపజయము ద్వారా దేవుడు మనకి బోధిస్తాడు. అపజయం ద్వారా మనం విధేయులుగా దేవునికి ఎలాగ ఉండాలో అలాగ మనల్ని మారుస్తాడు, మనల్ని శుద్ధి చేస్తాడు, మనల్ని జీపీఎస్ లాగా రీడైరెక్ట్ చేస్తాడు. ఒక పర్పస్ఫుల్, ఒక విజయవంతమైన జీవితం జీవించడానికి మనల్ని ఆ విధంగా తన తరగతి గదిలో సిద్ధపరుస్తాడు. అయితే ఓడిపోతే బాధపడకూడదు. ఏమి నేర్చుకోవాలి దేవా అని ప్రార్థన చేయాలి. ఆ విషయం ఈరోజు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాము, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, ఇంత గొప్ప విధంగా అపజయమును మాకు చూపించి అపజయము అది నీ సన్నిధిలో ఎలాగున్నదో మాకు బోధించావు తండ్రి. అపజయానికి కృంగిపోకుండా వీటి వల్ల మేము ఏమి నేర్చుకుంటున్నామో మా కళ్ళకు వివరించి మేము రీడైరెక్ట్ చేసుకొని మమ్మల్ని శుద్ధి చేసుకొని మా బలహీనతల యందు శక్తి పొంది నీకు ఇష్టమైన వారిగా జీవించడానికి సహాయం చేయమని, నీ యందు విజయం పొందుకున్న ఆనందం మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. థ్యాంక్ యూ.